ప్రాప్తి, ప్రమోషన్లు కూడా లభిస్తూ ఉంటాయి. సహోదర సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు కూడా ఈ తులారాశి వారి మీద పడే అవకాశం ఉంది. గౌరవం బాగా ఉంది. అయితే కొన్ని గ్రహాల కలయిక వల్ల శత్రువృద్ధి, ఉద్యోగంపై మార్పు, పది అధికారుల నుంచి చివాట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిందారోపణలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తనకు ఇష్టమైనటువంటి దేవతను ప్రార్థన చేసుకొని ప్రతిబంధక విషయాలు ఎవరైతే పోగొడుతుంటారో వాటికి లొంగిపోకుండా ఇష్టదేవులు ప్రార్థించుకుంటే సరిపోతుందని ఈ తులారాశి వారికి చెబుతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారి తో నా నీ ను నే నో యా యు ఈ లక్షణాలు వృశ్చిక రాశి వారికి లక్షణాలు. వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే రహస్యాలు ఏవైతే ఉంటాయో బయటికి చెప్పరు. మాటలు కఠినంగా ఉంటాయి. మనస్సు మాత్రం సున్నితమైంది. అయితే నిర్ముఖమానంగా విమర్శిస్తూ ఉంటారట. కక్ష సాధించడము, పరోపకారం చేయడము ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురువు శనీశ్వరుడు సంచారంచే ప్రమోషన్లు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగం అభివృద్ధిలోకి వస్తుంది. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణమవుతారు. మంచి ర్యాంకులు పొందుతూ ఉంటారు. దూర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇష్టమైనటువంటి వస్తువులు, భూమి, బంగారము, వాహనాలు కొనుట, కొత్త వారిచే పరిచయాలు ఏర్పడుట, శీఘ్రంగా సొమ్ము వచ్చుట, మంచి ఆరోగ్యాలు, విధి వినోదాలతో ఉంటారట. శనీశ్వరుడు 5వ సంచారంలో ఉన్నాడు. దానివల్ల వృత్తుల యందు ఆటంకము, వ్యర్థ సంచారము, చెడ్డవారితో స్నేహము, కోపము అధికంగా ఉండుట, కొంచెం ఓర్పుగా ఉండాలట. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేసేయడం మానుకోవాలట. ఈ వృశ్చిక రాశి వారు మధ్య వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది పనికిరాదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో అకారణమైన కలహాలు, చిల్లర తగాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. దానివల్ల మనస్సు భయాందోళనలో కూడా ఉంటుందట వృశ్చిక రాశి వారికి. అయితే ఈ సంవత్సరం మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితం, మిథున రాశి వారికి బాగుంది, కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితం, సింహరాశి వారికి బాగలేదు, కన్యా రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితం. ఇప్పుడు ధనస్సు రాశి వారి యొక్క సంగతి మనం చూద్దాం. జో యా బి బా బి భూ ధా బా ఢా బే అనే ఈ అక్షరాలు ధనస్సు రాశికి వస్తాయి. ఈ ధనస్సు రాశి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఆకర్షణీయమైన రూపం ఉంటుంది. ఎక్కువ దైవభక్తి ఉంటుంది. సాంప్రదాయాలు పాటిస్తారు. మనస్సులో ఏది దాచుకోరు. అనుకున్నంత పైకి రాలేదు. ఔదార్యంగా ఉంటారు. చొరవ శక్తి అనేది బాగా ఉంటుంది. మామూలుగా జీవితాన్ని సరదాగా తీసుకుంటారట. పట్టుదలతో కార్యాలు సాధిస్తారు ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఈ ధనస్సు రాశి వారికి గురువు 7 స్థానము, శని 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని, అష్టమ గురువు. కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి గురువు యోగ్యత లేదు, శనీశ్వరుడు యోగ్యత లేదు. ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారంలో అభివృద్ధి లేకుండా, విద్యయందు ఆటంకాలు, ఆశించిన ర్యాంకులు రాకుండా, ఉద్యోగ నష్టం, అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. అవకాశాలు చేతిదాకా వచ్చి దారిపోతూ ఉంటాయి. చేయి పనుల ఏది తీరిక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. మీ మంచి పేరైతే ఏదైతే ఉంటుందో అది దెబ్బతినే అవకాశం. రాని బాకీలు ఏవైతే ఉంటాయో అవి వివాదం అవుతూ ఉంటాయట. రైతులకు పంట ఆదాయం ఆలస్యం అవుతుంది. న్యాయవృత్తి గలవారు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయాలు కలుగుతూ ఉంటాయి. చిల్లర తగాదాలు ఎక్కువ అవుతుంటాయి. మానసిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయం ఎవరైతే ఉంటారో వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అపనిందలు పడే అవకాశం ఉంటుంది. నమ్మిన వాడు దూరం పోవుట, ఇలాంటివి కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి సంభవిస్తుంది. ఈ ధనస్సు రాశి వారికి సుందరకాండ